కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అన్న పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమణ ట్రైలర్ రావడం జరిగింది. హైయెస్ట్ వ్యూస్ మా యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ రావడం జరిగింది. పుష్ప కూడా ఢీ కొట్టి ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగింది ఫస్ట్ డే లోనే. సో ఇప్పుడు కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు ఏంటంటే అది ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి మరి ఫేక్ చేయించుకున్నాను అంటే వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో అది అభిమానంగా మీరు ఏమనుకుంటున్నారు? ఎవడెవరో చెప్పింది ఆయనకేం అవసరం, అసలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి? మీరు వకీల్ సాబ్ అప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వడం చూసారా? థియేటర్లు తగలబడిపోయి, అది ట్రైలర్ మాత్రమే. అట్లా కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ చాలు బ్రో. ఆయన పేరుతో రిలీజ్ అయిన సినిమాలే హిట్ అయిపోతున్నాయి. రీసెంట్ గా చూసారు కదా తమ్ముడు, ఆయన పేరు మీద, ఆయన సినిమా పేరు మీద ఉందనేసి ఎంతో మంది వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అట్లా అంటే ఆయన క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పాను కదా, కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ చాలు బ్రో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో పాన్ ఇండియా సినిమా తీస్తుంది కాబట్టి ఇది మంచి పాన్ ఇండియాకు వర్కౌట్ అయితే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అవుతుంది బ్రో. ఆల్రెడీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా రేంజ్ లో వెళ్లారు. రీసెంట్ గా మీరు చూసింటారు, తమిళనాడులో మీట్ పెట్టారు. కర్ణాటకలో చూస్తే నేను వీడియో చూడగానే ఒక రీల్ లో చూశాను, జనాలు అందరూ ర్యాలీ చేస్తున్నారు. అది ఇంకా టీఎస్ లోనో ఏపీలోనో అనుకున్నాను, కానీ అది బెంగళూరులో అంట. బెంగళూరులోనే అంత రేంజ్ లో ఉన్నారు, తమిళనాడులో అంత రేంజ్ లో ఉన్నారు. ఇక మోడీ గారు చూసారు కదా, ఎప్పుడు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫేవరెట్ లాగా అయిపోయారు. మరి ఆయన పాన్ ఇండియా కాకపోతే ఇంకేం బ్రో? అనుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతోని మొత్తం రికార్డులను తగలబెట్టేస్తామన్నట్టు ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్ రంగం? పవన్ కళ్యాణ్ గారికి రికార్డులు తగలబెట్టడం అనేది కొత్త ఏం కాదు, ఎప్పుడో తగలబెట్టేశారు. కానీ ఆయన హిస్టరీ ఆయనే రీక్రియేట్ చేయబోతున్నారు. వీరమల్ ట్రైలర్ రావడం జరిగింది. ఫస్ట్ డేనే 48 మిలియన్స్ రావడం జరిగింది. అంతకుముందు పుష్ప లీడ్ లో ఉంటే పుష్పను దాటుకొని కూడా 1 డే లో ఇంత రీచ్ రావడం కూడా దీన్ని కూడా ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి వ్యూస్ తెప్పించుకోవడం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజం అది? అదే అనే వాళ్ళు ఏంటంటే రకరకాలుగా అంటుంటారు. ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ సోషల్ మీడియా పరంగా ఫేమస్ అయిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు సినిమాల పరంగా ఏదో రకంగా అట్టేట్టున్నా రాజకీయాల్లో మాట్లాడడం, ఆ స్టేజ్ల మీద స్పీచ్ల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ రావడం అయిందనమాట. కాబట్టి ఏంటంటే 2014 నుంచి అతని పార్టీ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనమాట విపరీతంగా. అంటే కొంతమందికి సెట్ అవుద్ది, కొంతమందికి కాదు. మరి కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో గిట్టనోళ్ళు, పడనోళ్ళు, ఆపోజిట్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. అది వేస్ట్, ఇది వేస్ట్, ఆయన దండగా, ఆయనకంటే బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది అయితే ఉన్నారని ఇంకా రకరకాలుగా అంటారు అనమాట. కాబట్టి ఏంటంటే అది జరిగేది అది. కానీ ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉండాలంతే, ఆగకూడదు ఎక్కడ. అదే నేను మొదటి నుంచి అదే చెప్పినా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైందని చెప్పాలి. పైగా ఇప్పుడు అతను ఏ సినిమా వచ్చినా కూడా ఆయన ఇప్పుడు దేవుడు అయిపోయాడు. దేనికి వచ్చిన ప్రతి ఒక్క పేదవాళ్ళకి సహాయం అనమాట. ఇది ఎవడో చేయడిది. సినిమా హీరోలు ఎంతమంది ఉన్నా సరే ఏదో కొంత మొత్తంలో ఎంత ఇప్పుడు 100 కోట్ల ఆదాయం అయితే ఒక 10 కోట్లు 5 కోట్లు దానం ఇస్తారు అంతే. అంతేగాని సగం అయితే ఎవరెవరు. కాబట్టి చూడండి అందరూ ఫ్యాన్స్ అనమాట. అక్కడ గిలగిల కొట్టేసుకున్నారు ఆయన కోసం. దేనికి దేవుడు అయిపోయాడని. కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేసేవాడు దేవుడే. కామెంట్ చేసే వాళ్ళని ఏం చెప్పదలుచుకున్నా బ్రో? చేస్తే చేసుకొని హ్యాపీ. ఇంకా కామెంట్ చేసినంత మాత్రం ఏం పోదు, ఎక్కువ అవుద్ది. ఇంకా అది ఎందుకు కామెంట్ వల్ల ఎక్కువ అవుద్ది, పబ్లిసిటీ కూడా ఎక్కువ అవుద్ది. కాబట్టి ఆయన కూడా ఏమవుద్ది, ఆయనకి ఎదగతాడు అతను. కాబట్టి కామెంట్లే అక్షంతలు అయిపోతాయి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే హరిహర వీరమల్లి సినిమా ఖచ్చితంగా బాగున్నా బాగలేకపోయినా థియేటర్ రావాలంతే, పోయి చూడాలా. చూసిన తర్వాత ఆయన డబ్బు మళ్ళీ మళ్ళీ పేదవాళ్ళకి దానం చేస్తాడు. కాబట్టి అది మన సినిమా. హరిహర వీరమల్లి సినిమా మన సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ సినిమా అయినా సరే మన సినిమా. పవన్ కళ్యాణ్ గారు మనోడైన మనలో ఒక వ్యక్తి అయిన అంతే. ఇది 4 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు సినిమా ద్వారా. సో ఎలా ఉండబోతుంది? ఇది మళ్ళీ పాన్ ఇండియా మూవీ కాబోతుంది కాబట్టి కలెక్షన్ పరంగా ఏ రకంగా ఉండబోతుంది? కలెక్షన్ పరంగా అయితే ఇంకా చెప్పలే అసలు. ఇంకా అది చూద్దాం. అదే కలెక్షన్ నేను కూడా చాలా సార్లు చెప్పాను, కలెక్షన్ అంతరాలు. కానీ ఈ సినిమాకి ఏంటంటే ఎంతో ఎక్కువ రావాలని ఉంది. 1 లక్ష కోట్లు కూడా రావాలని ఉంది. దేనికి పేదవాళ్ళకే మళ్ళీ చేస్తారు కాబట్టి. కానీ అంత రాదు. వస్తే ఎట్లేదన్న ఒక 500 కోట్ల లేదా లాస్ట్ ఒక 1000 కోట్లు కష్టం అనమాట. తెలుగు సినిమాలు కష్టమే కదా కలెక్షన్. అన్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి ట్రైలర్ వచ్చింది. అది హైయెస్ట్ వ్యూస్ ఫస్ట్ డే లో సాధించడం జరిగింది. అంతకుముందు పుష్ప లీడ్ లో ఉండే, దాన్ని దాటుకొని కూడా 40+ మిలియన్స్ వరకు దాటుకుంటూ మంచి ఫస్ట్ ప్లేస్ ఉంది ఇప్పుడు. సో దాన్ని కూడా కొంతమంది ఆ వ్యూస్ డబ్బు పెట్టి కొన్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు కాంట్రవర్సీ నడుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఎన్నేళ్ళైంది సినిమాలు రాగా? మరి ఇంకా ఆకలితో ఉన్నారు. దాని డబ్బు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయన. ఎవరేమి దొంపలు తెగ ఏళ్ళ తెగ ఎవర్రా మీరంతా? దాని డబ్బులు పెట్టుకోవాల్సిన వ్యూస్ అవసరం నాయన.
సినిమాలు లేక చాలా సంవత్సరాలు అవుతుంది రాక కనపడక జనాలు కనపడక. సో ఆతృతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా చూసేస్తారు. దానికి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, వ్యూస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. పబ్లిక్ ఎట్లా ఉన్నారు అబ్బా ఎప్పుడు సినిమా అవుతుంది, టీజర్ ట్రైలర్ గురించి ఆ చిన్న అప్పుడు 1 year బ్యాక్ 1.5 year గ్లిమ్స్ వస్తేనే రద్దు చేసారు. చిన్న గ్లిమ్స్ ఫైల్ మనం లేపేసి గాలి ఎగరేసి కొట్టిండు కదా, అది చూసి ఇప్పుడు ఇంత లేట్ తోటి ట్రైలర్ వచ్చేస్తే చూడడానికి దానికి కొనాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూసేస్తారు. త్వరలో సినిమా రాబోతుంది కదా, ఏ రేంజ్ లో ఉంటుందని చెప్పి ముందుగానే జాగ్రత్త పడి చూసేద్దాం అని ఆతృతో చూసారు తప్ప పెట్టి కొనాల్సిన అవసరం లేదు, వ్యూస్ కొనాల్సిన అవసరం లేదు. ఆయనకు హ్యాపీగా ఏ పొజిషన్ లో ఉన్నాడో చూశారు కదా. ఇప్పుడు ఆయనకి పైసలు పెట్టి కొనాల్సిన అవసరం ఉంది, వ్యూస్ అంత ఫేక్ అట్లా నమ్మద్దు, ఒరిజినల్ వ్యూస్ అయితే ఖచ్చితంగా అవి. అంటే ఒక టీం పనిచేస్తుంది, ఆ టీం వాళ్ళు వ్యూస్ ఇస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త కూడా వస్తుంది. దాన్ని ఎలా చూడుచుంటారు? ఎందుకని పవన్ కళ్యాణ్కి రాజకీయాలు వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడతారు. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి ఈ రకంగా ఎప్పుడు ఏ విషయం గురించి కాంట్రవర్సీ అవుతుంది, ఎలా చూడొచ్చు మరి ఈ విషయాన్ని? మరి అన్ని ఛానల్కి అలాగే వస్తాయి, అన్ని పాటలకు అలాగే వస్తాయి. అందరికి టీవీ ఉన్నట్టే కదా, టీమ్స్ ఉన్నట్టే కదా, పిఆర్ఓ టీంలు ఉన్నట్టే కదా, ఫాలోవర్స్ తెప్పేయడానికి ఇలాంటి వ్యూస్ తెప్పేయడానికి డబ్బులు పెట్టుకోవడానికి. అంటే ఇటు నుంచి వచ్చేటి అన్ని వ్యూస్ కోసం ఖర్చు పెట్టుకుంటారా? ఇప్పుడు అలా పబ్లిక్ సేవలో ఉన్నాడు ఆయనకు వ్యూస్ కోసం అవసరం లేదు. అట్లా అనుకుంటే ఇంకా దాన్ని పబ్లిసిటీ పెట్టుకోవడం మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది కదా బాలనగర్ లో, రావాలి కదా, నన్ను చూస్తే ఇంకా 1000 మంది వస్తారని చెప్పి రాలేదు కదా. సో ఇదంతా ఫేక్, నమ్మకండి, ఒరిజినల్ వ్యూస్ అవి. హ్యాపీగా ఉన్నాడు, హ్యాపీగా మనం ఉందాం, సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నాకైతే బాగానే అనిపించింది, ఖచ్చితంగా ఇటు కొడతాడు. ఐమాక్స్ లా రచ్చ చేసాడు ఆ రోజు. ఒక్కసారి హరిహర వీరమల్లు డైలాగ్ చెప్పండి. హరిహర వీరమల్లు. సో ఇదంటే ఒక ముసలైన తాతగారు ఇక్కడ రావడం జరిగింది. తను హరిహర వీరమల్లుకి సంబంధించిన ఒక పాట కూడా వాడడానికి తను సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం ఆ ముసలైన మంచి వార్తలు లేదు. మట్టి పడితే పిడికిట భూ తల్లిని తట్టి పునీతమవ్వును పుడమి తల్లి కోర మీసం తట్టి కొరకొర చూస్తే కోడె గిత్తలు సైతం కదము తొక్కుడు ఆపెను రుమాలు విసిరి రోసం చూపిస్తే రుద్రులు సైతం భద్రం బిడ్డ బతికేద్దాం అంటూ పారిపోయెను పరిగెత్తి పట్టుబడితే పటాను సైతం మటాసు అయ్యను తొడగొట్టి సై అంటే కొనిదెల సింగం తొడెల్ల గుండెలు సైతం దడెల్లు మనను. ఇక హాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు హరిహరాదులు కనిపించుడే ఒక్కొక్కరికి హరిహర వీర మల్లును చూస్తే అద్దిరిపోవాలా తెలుగోడి సత్తా బెద్దిరిపోవాలా బాలీవుడ్ బాదుషాలంతా హడలెత్తిపోవాలా హాలీవుడ్ హీరోయిజం అంతా హరిహర వీర మల్లును చూస్తే. జై పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. కన్ను కొట్టిన హడుర్రో కన్నే కొట్టిన హడుర్రో కన్ను కొట్టిన హడుర్రో కన్నే కొట్టినాడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ కన్ను కొట్టినంట. కన్ను కొట్టిన వెన్ను తట్టి వెంటే వచ్చినాడుర్రు కన్ను కొట్టిన వెన్ను తట్టి వెంటే వచ్చినాడుర్రు కోర కోర మిసాళ్లతో కోదమ సింగం లాంటి అడుగులతో కొంటె కొంటె అల్లరితో కొలిమి లాంటి మగసిరితో సరసర వచ్చినాడు సరసానికి రమన్నాడు వరసకు వగల మారివాడు అరకుల్లం కుల్లా అరరర కుల్లం కుల్లా కుల్లం కుల్లా కుసి చేసినాడు వెన్నెల వెలుగు అన్నాడు వెన్నెల మారి వన్నాడు ఓరకంట చూసినాడు అర్ధరాత్రి ఇంటి గంట కొట్టినాడు నా గుండె గంటకు గుబులు పెంచిన గబరు సింగు వాడు కోటికొకడు కానే కాదు కోటి కొట్లలో ఒకడు వాడి కొనిదెల వెంకటరావుడి కోర్రమిసం వాడు కన్న పిల్లల కటమరాయుడు రాయుడు కట్టమరాయుడు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టిన మనసులో మనసే లేకుండా చేసినాడు చుర్ర చుర్ర చూపులతో చుర్ర కత్తి లాంటి పదునులతో చున్నీ బట్టి లాగినాడు చుమ్మా చుమ్మి అంటున్నాడు చుంబానాలతో నన్ను చుట్టుకుపోయినాడు అందేవన్నీ అందుకున్నాడు దొరికేవన్నీ దోచుకున్నాడు జాలి జాలిగా జాలి జాలిగా జాలి జాలిగా జల్సా చేసినాడు నాకు మాత్రం అంబరములో అందరివన్నీ చూపించినాడు అమ్మనయ్య అదృష్టం కలిగించినాడు అంజనాదేవి అందం వాడు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ నవీన్ ఆంధ్ర రూలర్ కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టిన వల్లపున్ను సల్లా బరసినాడు కన్ను కొట్టిన వల్లపున్ను సల్లా బరసినాడు సిన్నలకు సిన్నోడు పెద్దలకు పెద్దోడు చిరుతనయుడు చిచ్చవాడు నాగేంద్రుడి గలం వాడు నార చుట్టిన నాటు బామ్ము నాగేంద్రుడి గలం వాడు నార చుట్టిన నాటు బాంబు కొనిదల వారి సింగం వాడు పవరులున్న పవర్ స్టారు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టిన తనువును తగదమి ఆడించినాడు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు
జై హరిహర వీరాలు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ 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 బాయ్. నో ఇదండి ముసలోడు అయినా చూడ మనం గట్టివాడు అన్నట్లుగా చాలా చక్కగా ఇది పద్యం చెప్పడం జరిగింది. మీకు నిజంగా ఇది పద్యం ఎలా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, వావ్ అని అనిపించింది, క్లాప్స్ కొట్టాలనిపించింది, పూలమాలతో సత్కరించాలని, పాల అభిషేకం కూడా చేయాలని ఉంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.